కుహు అని కూస్తోంది కోయిల. ఓహో, ప్రవేశించాడు నా ప్రియతముడు. నన్ను పిలుస్తున్నాడు. మరి తప్పకుండా వెళ్ళాల్సిందే. పద, ఉద్యానవనం నుంచి పువ్వులు కోసుకొస్తాను. సుశ్వేత, నీవు రాను రాను ఎంతో రహస్యమయుడు అవుతున్నావు. కేవలం రహస్యమయుడవే కాదు, మరి ఇంకా చెప్పాలంటే మంచి రసికుడవు అవుతున్నావు. నీవు మరీ మరీ మిత్రభావాన్ని చూపుతూ ఉంటే రానున్న భవిష్యత్తులో నేను ఎలాంటి రూపధారణలు చేయాల్సి వస్తుందో. వృషధ్వజ, నా ప్రాణాలపై ఎలాంటి ఆఘాతాన్నైనా సహిస్తాను, మిత్రభావం పైన కాదు. అది నాకు తెలుస్తూనే ఉంది. కానీ చెప్పు, రాజకుమారి పద్మజ దర్శనం ఎప్పుడవుతుంది? ధైర్యంగా ఉండు. అక్కడికి చేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టదు. ఈ అపరిచితుడును వెంట తీసుకొచ్చావే? పరిచయం చేస్తాను. ఇతడేమీ అపరిచితుడు కాడు. మా మిత్రుడు రాకుమారుడు వృషధ్వజుడు. ఇక్కడికెందుకు వచ్చినట్లు? రాజకుమారి పద్మజ దర్శనం కోసం. ఏమిటి? అవును, నేను వేసిన రాజకుమారి యొక్క చిత్రాన్ని మా రాకుమారుడు వృషధ్వజుడు చూసి ఆమెపై మోహితుడయ్యాడు. ఇంకా అనుకుంటున్నాడు రాజకుమారి పద్మజతో జన్మజన్మాల సంబంధం ఉంది అని. అలాగా? అవును, అతడు నిశ్చయం కూడా చేసుకున్నాడు రాజకుమారి పద్మజను భారీగా చేసుకోవాలని. అయితే ఆ భవిష్యవాణి? నీవు దాని గురించి చింతించకు. ఒక్క పని చేయి, రాజకుమారికి రాజకుమారి పద్మజ యొక్క దర్శనం చేయించు. పద పద. ప్రణామం రాజకుమారుడు గారు. ప్రణామం. నేను మరి వీరి యొక్క మీ యొక్క మిత్రుని. నాకు అర్థమైంది. నీవు కూడా అర్థం చేసుకో. ఏ ప్రకారంగా నా మిత్రుడు సుశ్వేతుడు నా మనోవాంఛాపూర్తికై నాతో సహకరిస్తున్నాడో అదే ప్రకారంగా. నాకు అర్థమైంది రాజకుమారుడు గారు. ఇంకా ఎంత దూరం నడవాలి? ఇప్పుడు రాజకుమారిని కలుసుకునేదాకా నడవాల్సిందే రాజకుమారా. పదండి. రాజకుమారి గారు, రాజకుమారి గారు, క్షమించండి నన్ను. క్షమా? ఎందుకు క్షమించాలి? ఏమి అపరాధం చేశావని? మీ ఆజ్ఞ లేకపోయినా తమ సేవ కోసమని ఇద్దరు దాసీలను తీసుకొచ్చాను. దాసీలనా? ఎవరు నీవు? నేను ఎవరినా? ఇది అడగవలసిన ఆవశ్యకత ఏమిటి? నీవు నన్ను
గుర్తుపట్టలేదా? నిన్ను ప్రశ్నించనే లేదే నువ్వు ఎవరివని. కేవలం నీ చిత్రాన్ని చూడగానే గుర్తుపట్టేశాను. నీవు నా జన్మ జన్మల సహచరినివని. అదీనూ కాక సుశ్వేతుడు వేసిన నీ చిత్రాన్ని చూసినప్పటి నుంచి నీ యొక్క రూప సౌందర్యాలను చూడాలని నా హృదయం ఉవ్విళ్ళూరుతూ ఉంది. అప్పటి నుంచి నిన్ను కలవాలని ఆరాటపడుతున్నాను. నన్ను గుర్తుపట్టు. నేను నీ జన్మ జన్మల సహచరుణ్ణి, వృషధ్వజుడను. నాకు కూడా అలాగే అనిపిస్తుంది నిన్ను చూడగానే. మనం జన్మ జన్మాంతరాలుగా సహచరులమనిపిస్తోంది. ఏ పురుషుడన్నా రాజకుమారి పద్మజను చూచినట్లయితే 1 సంవత్సరంలోగా అతడు మృతి చెందుతాడు. ఏమైంది? ఇది నీకు మరి తెలిసినా? ఏ పురుషుడు నన్ను చూసినా అతడు బాగా తెలుసు. అయినా నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నాకు పూర్తి విశ్వాసం ఉంది. భగవంతుడు పరమశివుని ఆరాధిస్తే గనక నీ యొక్క శాపం సమసిపోతుంది. ఈ శివలింగాన్ని ధరించినట్లయితే నీ హృదయం శివభక్తి మయమైపోతుంది. ఇక సమస్త అరిష్టాలు దూరమైపోతాయి. అమ్మో! ఎవరో పరిగెడుతున్నట్టు పదధ్వని వినిపించిందా? అంటే ఎవరో మిమ్మల్ని ఇక్కడ చూడని చూశారు. మీరు వెంటనే వెళ్ళిపోండి, లేకపోతే మీ ప్రాణాల మీదకి వస్తుంది. లేదు, నేను పిరికి పందలాగా నా ప్రాణరక్షణ కోసమై ఇక్కడి నుంచి పారిపోను. నేను ఎవరికీ భయపడను. పరమేశ్వరుడే నన్ను రక్షిస్తాడు. అనవసరంగా నిర్భయత్వాన్ని ప్రదర్శిస్తే ఏం లాభం? మంచి చెడ్డలను ఆలోచించి మీరు ఈ చెట్టు నుండి వెంటనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను పూర్ణ రూపంలో ఇక్కడికి రానే లేదా? ఇంకా వెళ్ళిపోనా? ఇక్కడకు వచ్చి నా మనసులోని మాట నీకు చెప్పలేకపోయాను. నీ మనసులోని మాట వినలేకపోయాను. ఇక్కడకు వచ్చి ఏమి చేశాను? నేను మాట వినకుండా, మాట చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోనా? నాకేమాత్రం నచ్చలేదు ఇది. ఈ సమయంలో మనకేది నచ్చిందో అనే దాని గురించి ఆలోచించరాదు. ఈ సమయంలో సురక్షా విషయం గురించి ఆలోచించడం చాలా అవసరం. మీకు నేను విన్నవించుకుంటున్నాను, మీరు నాపై దయతో వెళ్ళిపోండి. మా తండ్రి గారు మహారాజు పద్మనాభులకు ఇది తెలిస్తే మన ఇరువురి ప్రాణాలు తీసేస్తారు. నువ్వు చెబితే అలాగే వెళ్ళిపోతాను. కానీ నాకొక మాటనివ్వాలి. మళ్ళీ నీవు శీఘ్రంగా కలుస్తానని. పరిస్థితులు కలిగించే అవరోధాలు ఎంత కఠోరమైనవో అది తెలిసిన పిమ్మట కూడా మీరు నన్ను కలుసుకుంటారా? ఆ పరమేశ్వరుని కృప పరిస్థితుల కన్నా అధిక శక్తివంతమైనది. నాకు వారి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మనం కలుసుకుంటాం, శీఘ్రమే కలుసుకుంటాం. పద్మనాభ మహారాజుకు మనం ఇక్కడికి వచ్చామని తెలిసిపోయింది. వెంటనే ఇచ్చటి నుండి మనం వెళ్ళిపోదాం. పద. ఎవరా పురుషుడు ఇక్కడికి వచ్చినవాడు? ఎవరికి కలిగింది ఇంతటి సాహసం? అతడి దుస్సాహసానికి దండన
తప్పక విధించాలి. ఈ భవనం నుండి అతడు ఎన్నడూ సజీవంగా బయటికి వెళ్ళలేడు. పితాశ్రీ ఆ శివభక్తుడు నన్ను శాప విముక్తురాల్ని చేయాలని హారాన్ని ఇచ్చాడు. కానీ మీరు దాన్ని పారవేశారు. పితాశ్రీ, తమరు పరమేశ్వరుని అవమానించారు. దాని యొక్క పరిణామం అరిష్టకారకం అవుతుంది. సిగ్గులేదా? నీ యొక్క తండ్రిని గురించి అరిష్టము అశుభము కలిగించే మాటలాడుతున్నావు. మా ఇచ్ఛా విరుద్ధంగా ఒక పరపురుషుడి ఇక్కడికి పిలిచి నీవు మా రాజ్య వ్యవస్థనే అతి ఘోరంగా ఎదిరించావు. ఇప్పుడు నీవు దానికై దండనను అనుభవించవలసిందే. మహారాజా, మేము నలుమూలలా వెతికాం, కానీ అతడు ఎక్కడా కనిపించలేదు. మహారాజా, మేము ఉద్యానవనంలోనూ కోనా వెతికాము. ఈ భవనం విడిచి అతడు పారిపోయి ఉంటాడనుకుంటాను. మీరందరూ వెళ్ళండి, అతన్ని వెంబడించండి. మీరు వెంబడించి పట్టుకుని మా ముందు ప్రవేశపెట్టండి. వెళ్ళండి. రాజకుమారికి తగిలిన శాపం సత్యమని మేము నిరూపించి తీరుతాం. ఆమెను చూచినటువంటి ఏ ఒక్క పురుషుడు ఎన్నడూ జీవించుండడు. వృషధ్వజ, సేనాపతి ప్రసేనజిత్తు తన అశ్వాలతో మనల్ని వెంటాడుతున్నాడు. మనం దారి మార్చుకొని సరోవరం వైపు వెళ్ళాలి. పద పద. పదండి. సుశ్వేత, మునుపు కూడా ఈ పాము ఇదే శివలింగం వద్ద కనిపించింది. ఇదేమైనా శివభక్తుడో లేదా ప్రమదగణమో? ఓ శివశంకర, ఇప్పుడు పద్మజ యొక్క నా యొక్క రక్షణ బాధ్యత కూడా మీపైనే ఉంది. నాకు గట్టి నమ్మకం ఉంది మీ కృపా కటాక్షంతో మా పునఃసమాగమం అవుతుందని, ఇంకా మా జన్మ జన్మల సహచర్యం బాగా నిలుస్తుందని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ ప్రకారంగా నీ పూర్వజన్మ యొక్క కథ పూర్తయింది. ప్రభు, నా పూర్వజన్మ యొక్క కథ వినగానే నేనే చకితుడనయ్యాను. నాకు నమ్మకమే కలగడం లేదు. అతడే నేనని. కన్నప్ప, నీవు పరమేశ్వరుని కృపాకటాక్షంతో కైలాస ప్రాప్తిని పొందావు. ఆ కృపాసూచనలు నీకు పూర్వజన్మలోనే లభించాయి. భక్తవత్సల పరమేశ్వర, ఇక రాజకుమారుడు వృషధ్వజుడు, రాజకుమారి పద్మజల కథ ఎలాంటి మలుపు తిరిగిందంటే, ఆ తరువాత జరిగిన సంఘటనలని తెలుసుకోవాలనే ఉత్సాహం పెరుగుతోంది. ఇప్పుడు మీరు మాపై దయతో చెప్పండి, వారిద్దరి సమావేశం శీఘ్రంగా జరిగిందా లేదా? తొందరపడవద్దు నారదా, నీకు పూర్తి కథ వినే అవకాశం తప్పక దొరుకుతుంది. ఇక ముందు కథలో ఏమైందంటే, మాతా, రా పుత్రా, నిన్ను చూడగానే మరో జన్మనెత్తినంత సంతోషంగా ఉంది.
లేకపోతే నా హృదయం దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉంది. నిన్ను చూడగానే నాకు పోయిన ప్రాణం లేచి వచ్చింది నాయన. మంచిదే అయింది నీవు ఆ శాపగ్రస్తురాలు రాజకుమారి పద్మతిని కలుసుకోలేదు. నేను ఆమెనే కలిసి వస్తున్నాను మాత. ఏమిటి? అవును మాత, నేను ఆమెను కలుసుకుని వస్తున్నాను. ఇంకా భగవంతుని దయ ఉంటే నేను ఆమెను మళ్ళీ కలుసుకుంటాను. మళ్ళీ కలుసుకుంటావా? ఆ శాపగ్రస్తురాల్ని మళ్ళీ కలుస్తావా? పరమశివుని ఆరాధన వల్ల ఆమెకు శాప విమోచనం కలుగుతుంది మాత. శివారాధన వల్ల విమోచన కలిగితే ఆమె శాపగ్రస్తురాలు ఎందుకు అవుతుంది? నీవామెను కలుసుకొని మంచి పని చేయలేదు పుత్ర. నీ జీవితము, నీ మాతాపితరుల జీవితాల్ని కూడా సంకటంలో పడవేశావు. నీవు ఆమెను కలుసుకొని వచ్చావు. భవిష్యత్తులో మాత్రం ఆ పొరపాటు చేయవద్దు. జరగవలసింది ఎవరు ఆపగలరు మాత? అమ్మతో జరగవలసిన వాటి గురించి మాట్లాడుతున్నావా? మరి నేను కేవలం ఒక్కటే చెబుతాను మాత. సుశ్వేతుడు వేసిన చిత్రాన్ని నేను చూడకుండా ఉంటే రాజకుమారి కోసం నా మనసులో భావాలు ఎందుకు రేగుతాయి? ఆ నమ్మకం నా మనసులో ఏల ప్రవేశిస్తుంది. మేమిద్దరము జన్మ జన్మలుగా సహచరులమని ఒక్క మాట మాత్రం అర్థం చేసుకో మాత. నేను అధిక సమయం ఆమె నుండి దూరంగా మాత్రం ఉండలేను. నీవు గనక నన్ను ఆమెను కలవకుండా ఆపావంటే ఇంక నా ప్రాణాలే విడుస్తాను మాత.